నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ఏది పడితే అది ఇష్టానుసారంగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. కాళేశ్వరంతో సుక్క నీరు రాలేదు, కాళేశ్వరంతో రైతుల పొలాల దగ్గర కూడా నీళ్లు రాలేదు, ఎస్ఆర్ఎస్పీ కెనాల ద్వారా నీళ్లు పారలేదు అనుకుంటూ నిజానికి ఏ సభ దొరికితే ఆ సభల ఇష్టానుసారంగా అబద్ధాలు ఆడడం ఇది విచిత్రం అనిపిస్తూ ఉంది. శ్రీశైలం సాగరు, నాగార్జున సాగర్, ఏదేదో కొత్త కొత్త సాగర్లు, అసలు ఈయన ఆ సాగర్లు కట్టినప్పుడు ఈయనకు అసలు అనుసంధానం లేని వ్యవహారము, ఈయనకు సంబంధమే లేదు. అది కాంగ్రెస్ పార్టీ కట్టింది, ఈయన అప్పుడు టీడీపీలో ఉన్నాడు. అలాంటి మనిషి ఆ ప్రాజెక్టును పోలుస్తూ కాళేశ్వరాన్ని తక్కువ చేస్తూ ఉంటే నిజానికి రాష్ట్ర రైతన్నలు ఈయనను ఏం చేసినా తప్పే అనిపిస్తుంది నాకు. ఈయన ముచ్చటిన తర్వాత విత్ ఎవిడెన్స్ తోటి రేవంత్ రెడ్డి గారిని ఉతికారించే ప్రయత్నాలు మాత్రం మనం బరాబర్ చేయాలి మిత్రులారా. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా తెలంగాణ ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వాలు కట్టిన శ్రీరామ్ సాగర్, శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, అదే విధంగా కోయిల్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల నేపథ్యంలో తెలంగాణలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డాం. ఇంత గొప్ప విజయాన్ని తెలంగాణ రైతాంగం ఈరోజు మన దేశానికే ఆదర్శంగా నిలబడ్డారు. తెలంగాణ రైతాంగాన్ని ఈ రోజు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, ఆనాటి నిర్మించిన శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, జూరాల, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులు వీటి ద్వారానే తెలంగాణ రాష్ట్రానికి నీరు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సుక్క నీరు కూడా రాలేదు. అది పోను శ్రీశైలం సాగర్ కావచ్చు, జూరాల, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టుల ద్వారానే భారతదేశంలో ఎక్కువ శాతంగా హైడ్రిక్ వరి పండించడంలో తెలంగాణ కొట్టింది. అది కాళేశ్వరం తోటి, మేడిగడ్డతోటి, అన్నారం, సుందిల్ల, బరాజ్ తోటి కొట్టలేదు. ఓన్లీ ఆనాటి కాలంలో కట్టిన నాగార్జున సాగర్ కావచ్చు, ఈ కోయిల్ సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, వీటి ద్వారానే కట్టాడు అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు మనం చూసిందే. చలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విధం పరంగానే చూసుకుంటే అదే వెనకటి కాలం. అది ఏదైతే వీళ్ళు చెప్పిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులు ఈ బిఫోర్ 2013 వాటికి ముందు ఆ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు వాటిని కట్టారు. ఆ టైంలో ఆ నీళ్ళు మన తెలంగాణకు కూడా వచ్చేటి కాదు. ఇప్పుడు ఏ రాష్ట్ర రైతులను అడిగినా కూడా అది బరాబర్ చెప్తారు. అదివోను ఒకవేళ హైడ్రిక్ టన్స్, మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించిన తెలంగాణ రాష్ట్రం అంటుండు ఏది వాటి ద్వారా. అట్లా అన్నప్పుడు ఆ ఇయర్లో చూపెట్టాలి కదా. 2013-14 సంవత్సరాలు చూపెట్టాలి ఎంత పండించిందో ఏం సంగతో. ఒకసారిగా ముచ్చని చూసుకుంటే ఇన్ ద 2013-2014 crop year Telangana produced 107.49 lakhs tons of food grains, which includes rice and other crops. Specifically, rice production in Telangana has seen a significant increase since 2013. In 2013-14, Telangana's rice production was recorded at 57.55 lakh tons. మీరు చూశారు కదా, రైస్ ప్రొడక్షన్ వచ్చేసి 2013-14 సంవత్సరంలో తెలంగాణ యొక్క ప్రొడక్షన్ 57.55 లక్షల టన్నుల వరకే పండించుకోగలిగారు. ఇది రేవంత్ రెడ్డి గారు కొంచెం చూడాలి. ఏమంటున్నాడా, 2013-14 ఆ సాగర్లు కట్టింది వెనకటి కాలం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ ఆ రోజు పడిన వర్షాధారంతో ఎక్కడో ఒక చోట నీళ్లున్న బోర్ల కాండ మాత్రమే ఈ 57.55 లక్షల టన్స్ ఒడ్లు మాత్రమే పండాయి. రైస్ యొక్క ప్రొడక్షన్ అంతే ఉంది 2013-14లో. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందుగా అబద్ధాలు ఆడేసాడు. రైస్ ప్రొడక్షన్ 2013-14 57.55 ల్యాక్స్ వరకు అవి రైస్ పండడం జరిగింది. అంటే తెలంగాణ రాకముందు, ఒక సంవత్సరం ముందు. తెలంగాణ వచ్చిన తర్వాత చూసుకుందాం మిత్రులారా. నిజానికి తెలంగాణ అచీవ్డ్ ఇట్ హైయెస్ట్ రైస్ ఈల్డ్ ఇన్ ద 2023-24 అగ్రికల్చర్ ఇయర్, బికమింగ్ ద టాప్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా. స్పెసిఫికల్లీ ద స్టేట్ ప్రొడ్యూస్డ్ 168.75 lakh metric tons of rice during this period. According to the New Indian Express, this marked a significant increase from 158.77 lakhs metric tons produced in 2022-2023, where Telangana was in second place. భారతదేశంలోనే వరి సాగుల తెలంగాణ రాష్ట్రం ముందుంది. ఎంత ఈ 2003-2004 అగ్రికల్చర్ ఇయర్ చూసుకుంటే ఎంత అన్నారు, స్పెసిఫికల్లీ ద స్టేట్ ప్రొడ్యూస్డ్ తెలంగాణ రాష్ట్రం పండించింది
168.75 లక్షల మెట్రిక్ టన్స్ రైస్ పండించడంలో. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లతోటి సుక్క కూడా రైతాంగానికి అందలేదు, వాళ్ళు పండించలేదని స్వాతంత్రం దినోత్సవం రోజున ఆయన అబద్ధాలు ఆడేస్తూ ఉన్నాడు. అక్కడ సందర్భం ఏంది? మాట్లాడాల్సింది పోయి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడాలి, భారతదేశం గురించి మాట్లాడాలి, అంతే. కాళేశ్వరం గురించి మాట్లాడమని చెప్పలే కదా. మీరు ఇక్కడే చూడొచ్చు. ఇది ఏ ఇయర్? ఇది కేసీఆర్ గారు కాళేశ్వరం నడిపిస్తున్న టైంలో, ఆ నీళ్లు తెలంగాణకు పారుతున్న టైంలో, తెలంగాణ బోర్లలో భూగర్భ జలాలలో నీళ్లున్న టైంలో ఇవి పండించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకునే మిత్రులారా, ఈ కాళేశ్వరం గురించి మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకసారి చూడాలి. ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎయిమ్ టు అల్టిమేట్ ఏ టోటల్ ఆఫ్ 240 TMC of water of various purpose including agriculture. The project involves lifting water from the Godavari river and distributing it through a complex system of reservoirs, tunnels, pipelines and canals. While the project's overall goal is 240 TMC and the specific amount used for the agriculture is not the explicitly mentioned in the provided search results. Here a breakdown of the water uses overall project target. ఒకసారి చూసుకుంటే 240 TMCల వాటర్ కాళేశ్వరం యొక్క కెపాసిటీ నీళ్ళు నాపితే. అయితే కింద విషయాన్ని చూసుకుంటే 195 TMCలు ఫ్రమ్ ద మేడిగడ్డ బరాజ్, 20 TMC ఫ్రమ్ ద శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి 20 TMCలు తరలిస్తారు. అక్కడి నుంచి 25 TMC ఫర్ ద గ్రౌండ్ వాటర్ సోర్సెస్. అయితే రైతులకు ఏవైతే గ్రౌండ్ వాటర్ సోర్సెస్ ఉంటే వాటి కిందకి పంపించే ప్రయత్నం. ఇదే కాళేశ్వరం ద్వారా కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే ప్రయత్నం చేసిండు. అయితే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పిండు కదా, ఆనాటి శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, జూరాల, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టుల ద్వారానే అధికంగా వరి ఉత్పత్తి అయ్యింది. కాళేశ్వరం ద్వారా రైతులకు సుక్క నీళ్లు కూడా అందలేదు అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరుని మనం చూసాం మిత్రులారా. అయితే ఈ విషయాన్ని ఎందుకు ఈ విధంగా కాళేశ్వరం మీద కుట్ర అనుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు ఈయనకి ఏం అవసరం వచ్చింది? కాళేశ్వరాన్ని ఎందుకు టార్గెట్ చేశాడంటే, ఈయన టార్గెట్ చేయడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొడగైపోడు, చిన్నోడు అయిపోయాడు, ఉన్నది అంతేనే కానీ ఏది ఏమైపోడు. బట్ ఇక్కడ దానివల్ల ఆగమయ్యే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్ర రైతన్నులు మాత్రమే ఆగమవుతారు తప్ప ఎవరు ఆగం కారు. ఇదొకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంపై రుద్దుతూనే ఉన్నాడు. మోస్ట్లీ చూసుకుంటే మిత్రులారా, తెలంగాణ రాష్ట్రానికి ప్రాణాధారం, జీవాధారం ఆ కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, బరాజు లాంటివి. వాటి ద్వారా ఎన్నో పంప్ హౌస్లు ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి, ఎత్తిపోతల పథకం ఉంది, ఆ నుంచి కెనాల్లో పైపుల ద్వారా అలా పంపించే ప్రయత్నాలు కేసీఆర్ గారు చేశారు. దాన్ని కూడా జీర్ణించుకోలేకుండా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏమనగలం? ఏమీ అనలేని పరిస్థితిలో అయిపోయింది వ్యవహారం.